మొన్ననే నిండా వారం కూడా గాలే హైదరాబాదు పట్నంలా ఒక రిటైర్డ్ అయిన పోలీసు పెద్దసారి ఇంట్లో పనిచేసేటి నేపాల్ దొంగలు మనిషి పానం తీసి సొమ్ములు సదురుకొని అవతల పడ్డరన్న వార్త చెప్పుకున్నాం కదా. ఆగో గా ముచ్చట ఇంకా మరవనే లేదు, దొంగలు ఇంకా దొరకనే లేదు. అప్పుడే ఇంకో నేపాల్ దొంగల ముఠ ఇప్పుడు మల్లోటి పంతనం చూపెట్టింది మన పట్నంలా. అంతటా ఇండ్లల్లో పని మనుషులు దిగుతుంటే హైదరాబాద్ లో మాత్రం పనితనం చూపెట్టేటి మనుషులు దిగుతుర్రు. ఇంట్లో పనికి చేరుడు, మంచోళ్ళ లెక్కన నటించుడు, ఇంటోళ్ళను నమ్మించుడు, ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకునుడు, అదును చూసి ఇల్లు చదువుడు, అడ్డం తిరిగితే ఇంటోళ్ళ పానాలు తీసుడు. హైదరాబాద్ లో నేపాల్ గ్యాంగులు ఇదే పని మీద ఉన్నాయి. ఇప్పుడు మొన్ననే మాజీ ఐపీఎస్ అధికారి భార్య పానం తీసి ఇంట్లో ఉన్న కాడికి చదువుకొని పోయిన ముచ్చట ఎలుకున్నదే కదా. అగో గా ముచ్చట మరొక ముందే ఇప్పుడు ఇంకొకటి. రిటైర్డ్ అయిన ఓ ప్రొఫెసర్ ఇంట్లో ఏడాది కింద నేపాల్ కించి వచ్చి పనిలో చేసేట ఆలుమొగలు ఇంట్లోనే వండుకుంటా నమ్మిచ్చిరు మంచోళ్ళ లెక్కన. పుట్టినరోజు కేక్ కోసుకుంటాం, మా చుట్టాలు నలుగురు వస్తారని చెప్తే సరే అన్నారట. గమ్మత్ ఏంటంటే వాళ్ళే కేక్ కొనిచ్చిరట కూడా. సారు కొనిచ్చిన కేక్ కోసుకొని తిన్నారు. అటెంక వాళ్ళ పీకల మీద అదే కత్తి పెట్టి బెదిరించిరు. ఇంట్లో ఉన్న 60 తులాల బంగారం ఇగింత పైకం చదువుకొని అవతల పడ్డారు. అంటే వాళ్ళ కేక్ తిని వాళ్ళకే కన్న వేసిరు అన్నట్టు. గమ్మత్ ఏంటంటే పోత ఇంటోళ్లకు మత్తు మంది ఇస్తే 2 రోజుల దానిక లేచిందే లేదు. మత్తిచ్చుకున్నాక బయటకు వచ్చి మొత్తుకుంటే మాత్రం ఏం పాయిది ఉంటుంది తీయాలి. పోలీసు వాళ్ళకు ఫిర్యాదైతే బుడ్డ కెమెరాలలో చూసి దొంగల్ని పట్టుకునేటి పనిలో పడ్డారట. ఇంట్లో వలన పనికి పెట్టుకుంటే వాళ్ళ ఆధారం కార్డులు, బయట దేశాలకించి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ గుర్తింపు కార్డులు 1కి 2 మాటలు చూసుకొని పనిలో పెట్టుకోరని పోలీసు వాళ్ళు నెత్తినోరు కొట్టుకొని చెప్తుంటే పని చేసుకొని బతుకుదానికి వచ్చిరని మనోళ్ళు నమ్మి పనిలో పెట్టుకోడు. అటంక వాళ్ళు నున్నగా గుండు కొట్టినాక నెత్తికి చేతులు పెట్టి నడుస్తుంది. అగో గట్ల కావద్దని పోలీసు వాళ్ళు మళ్ళా చెప్తున్నారు. నేపాల్కి ఎవరొచ్చిన వాళ్ళ వివరాలని పోలీస్ స్టేషన్లు ఇచ్చినాకనే వాళ్ళని పనిలో పెట్టుకోరని. ఇక ఇన్నది కదా పట్నం పబ్లిక్. నేపాల్కి వచ్చిన వాళ్ళను పనిలో పెట్టుకునేటప్పుడు 1కి 4 మాటల ఆలోచన చేసి పెట్టుకోరి. ఏమైతుందిలే అనుకుంటున్నా అంటే ఇక దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టే. మరి ఏం చెప్తున్నా చూసుకోరి మరి.